హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు వీడియోలో యుఎస్ మార్కెట్లో బై ఎలా చేయాలి, సిప్ ఎలా స్టార్ట్ చేసేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. లాస్ట్ వీడియోలో నా సిప్ ఎలా చేసా, నాకు ఎంత రిటర్న్స్ వచ్చేది అనే దాని గురించి మాట్లాడిన తర్వాత చాలా వరకు మనకి ఏంటంటే మాకు కూడా చెప్పండి అని అడిగారు మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగడం మీన్స్ పోల్ పెడితే వాళ్ళు ఓకే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సో ఈ వీడియోలో సిప్ ఎలా స్టార్ట్ చేయాలి, బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఇదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ లిస్ట్ కావాలి అని అనుకుంటే మన నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్నీ తీసుకోకూడదు, తెలియనివి ఓన్లీ తెలిసినవి మాత్రమే తీసుకోవాలి. జస్ట్ స్టడీ పర్పస్లో చెప్తున్నా, మీరు కూడా ఒకసారి ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్కి రండి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి ప్లాట్ఫామ్ రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే స్టాక్స్ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడతా. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. ఇక్కడ మై అసెట్స్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేశా, ఎందుకంటే అందరు చూస్తారు కదా, చూడకూడదు. ఎందుకంటే యూఎస్ మార్కెట్లో ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి సో ప్రాబ్లం లేదు. యూఎస్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ అమౌంట్ లోడ్ చేసేసుకోండి. అమౌంట్ లోడ్ కంటే ముందు అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, అకౌంట్ క్రియేషన్ అనేది డీమ్యాట్ అకౌంట్ ఏదైనా సేమ్ ఉంటుంది. పాన్ లింక్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, వీడియో కాల్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అన్నట్టు. మీరు ఒకవేళ అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. పర్టికులర్గా నా లింకే యూజ్ చేయాలని ఏం లేదు, మీరు యూజ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే మీ కన్వీనియంట్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటా అన్న కూడా మీ ఇష్టం. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టా, మీకు పాసిబుల్ అయితే ఆ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. ఎలాగో ప్లే స్టోర్కి వెళ్ళి చేస్తారు కదా, సో లింక్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. 2 అకౌంట్స్ క్రియేట్ అవ్వడం మీన్స్ సేమ్ యాప్లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ కన్వర్షన్ జరగాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఫెడరల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ డబ్బులు మనం లోడ్ చేయడానికి ఒక అకౌంట్ కావాలి, అదొకటి. సెకండ్ది ఏంటంటే కరెన్సీ కన్వర్షన్ ఇండియన్ రూపీస్ నుంచి డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్కి కరెన్సీ కన్వర్షన్ ఒకటి జరగాలి కాబట్టి SBM అకౌంట్ అని ఒకటి ఇంటర్మీడియట్గా వాళ్ళే క్రియేట్ చేస్తారు. మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మనం చేయాల్సింది ఈకేవైసీ వెరిఫికేషన్, వీడియో కాల్ వెరిఫికేషన్, ఒక ఫిజికల్ డాక్యుమెంట్ చూపెట్టాలన్నట్టు. ఇలా పట్టుకొని, సో వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇలా పట్టుకొని, దొంగలకు పోలీస్ స్టేషన్లో పట్టుకుంటారు కదా ప్లేట్, ఆ టైప్ పట్టుకొని నిల్చోవాలి. ఎవరైనా ఉంటే మీకు సజెషన్లో ఉంటే వాళ్ళని వీడియో తీయమని చెప్పండి. సో ఇది అకౌంట్ ఓపెనింగ్ అంటూ ఏం లేదు. మీకు ఏమైనా కావాలి అంటే అయ్యండి మనీ అకౌంట్ ఓపెనింగ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు దొరికింది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సింపుల్ ఈకేవైసీ. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ తర్వాత ఏం చేయాలి, మనం డబ్బులు లోడ్ చేయాలి. డబ్బులు లోడ్ చేసిన తర్వాత స్టాక్స్లోకి బై చేయాలి. లేదు డబ్బులు లోడ్ చేయకపోయినా సిప్ స్టార్ట్ చేయొచ్చు. ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతుంది అన్నట్టు. మరి ఆ డేట్ రోజు డబ్బులు మెయింటైన్ చేయాలి. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని బ్యాంకులు ఛార్జెస్ వేస్తాయి, నాట్ మెయింటైనింగ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఛార్జెస్ అని అవి వేస్తాయి. సో అందుకే మీరు సిప్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో అయినా సిప్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆ రోజు డబ్బులు ఉంచుకోవాలి. ఏ రోజైతే డేట్ పెట్టారో ఆ రోజు డబ్బులు ఉంచుకుంటేనే మీకు ఛార్జెస్ పడవు, లేకపోతే ఛార్జెస్ కంపల్సరీ పడతాయి. అది జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు అకౌంట్కి వస్తే, సో ఇలా యూఎస్ మార్కెట్ ఇలా ఉంటుంది అన్నట్టు. యూఎస్ మార్కెట్ ఓపెన్ చేయగానే మై స్టాక్స్, ఎక్స్ప్లోర్, వాచ్ లిస్ట్, ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి. కిందికి వస్తే టాప్ గెయినర్స్ ఎవరున్నారు, మెగా క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ అవసరం లేదు, ప్రజెంట్ బై అండ్ సెల్ చూస్తున్నాం కాబట్టి. సో లూజర్స్ గురించి స్టాక్స్ టు లుక్ ఫర్. సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న స్టాక్ చూడండి, చిన్నది మీన్స్ యాపిల్ స్టాక్ వేసేసుకోండి. సో ఎందుకంటే అందరికి తెలుసు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ యాపిల్ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, $228.2 ఉంది. మరి $228.2 పెట్టి కొనాలా? ఇప్పుడు ఇండియన్ స్టాక్స్ చూడండి, రిలయన్స్ 2000 ఉందనుకోండి, ఆ 2000 పెట్టి కొనాలి స్టాక్. ఓకే, TCS ఉందనుకోండి, ఆ TCS ఫుల్ వాల్యూ పెట్టి కొనాలి. ఇక్కడ అలానా అంటే ఇక్కడ అలా కాదు. ఇండియన్ మార్కెట్ కానీ బిట్ కాయిన్స్ కానీ ఏం చేస్తామంటే పోర్షన్ కొంటాం, దాంట్లో జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ తీసేసుకుంటాం అంతేగాని మొత్తం కొనాలా అంటే మొత్తం కొనాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేకరీ షాప్కి వెళ్తాం, మనం రౌండ్ కేక్ అడుగుతాం, లేకపోతే పీస్ ఆఫ్
కేక్ అడుగుతాం. సో దాంట్లో జస్ట్ ఒక పీస్ ఇవ్వమన్నా ఇస్తారు 30 or 40 రూపీస్కో. రౌండ్ కేక్ అయితే సమ్ అదర్ అమౌంట్, పీస్ అనే దానికి అదర్ అమౌంట్. రౌండ్ కేక్ కొనడం అనేది ఇండియన్ మార్కెట్ కొంటే స్టాక్ ప్రైస్ మొత్తం ఫుల్ అమౌంట్ పెట్టి కొనాలి. యూఎస్ మార్కెట్ ఏంటంటే నాకు జస్ట్ స్మాల్ పీస్, నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు కానీ నాకు అది తినాలని ఉంది, అప్పుడు ఏం చేస్తామంటే ఆ స్మాల్ పీస్ మాత్రమే తీసేసుకుంటాం అన్నట్టు. కేక్ తినాలని ఉంది, దగ్గర ఫుల్ అమౌంట్ లేదు, 40 రూపీసే ఉన్నాయి, ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఇండియన్ మార్కెట్లో నువ్వు కేక్ తినాలని ఉంటే కేక్ మొత్తం తినాలి, కొంచెం కొంచెం తినడానికి అలో చేయరు అన్నట్టు. ఆ కేక్ మొత్తం కొనుక్కొని తింటే తిను, లేకపోతే లేదు, అలా ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్లో ఫుల్ అమౌంట్ పెట్టాలి, ఇక్కడ స్మాల్ అమౌంట్ పోర్షన్ 228.2 అంటే జస్ట్ నేను $1 కొంటా అంటే $1 కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు. ఓకే, సిప్ స్టార్ట్ చేయడం $1తో చేయం, మినిమం 500 రూపీస్తో చేస్తాం అన్నట్టు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. యాపిల్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే మార్కెట్ ఈస్ క్లోజ్డ్, ఓపెన్ 7 PM అని ఉంది కదా. సో నెక్స్ట్ టుమారో ఓపెన్ అయితే అక్కడ సింబల్ AAPL యాపిల్, దాని ప్రైస్ చూపిస్తున్నాడు. సో ఎంత క్వాంటిటీ నేను తీసుకున్నా, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి 0.519. ఇక్కడ ఏమైంది అంటే నేను ఆల్రెడీ స్టాక్ హైలోకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నా, అందుకే ప్రజెంట్ అది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిప్ పెట్టాను నేను. ఓకే, ఇన్వెస్టెడ్ 87, కరెంట్ వాల్యూ 118. ఇది రీసెంట్గా పెట్టిన సిప్. తర్వాత ఇక్కడ చూడండి కింద 3 వచ్చాయి, బై, సెల్ అండ్ సిప్. సో సెల్ అని కొట్టగానే ఫస్ట్ మనం బై గురించి మాట్లాడదాం. సో బై పైన ఎంటర్ చేయగానే ఇక్కడ బై ఇన్ షేర్స్, బై ఇన్ డాలర్స్ ఉంది. సో ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే ఫ్రెషర్స్లో ఉంటారు, సో కొత్త ప్లాట్ఫామ్ కదా అందుకే చెప్తున్నా. సో ఇక్కడ చూడండి పైన కూడా రూపీస్లో కొనాలా డాలర్స్లో కొనాలా అని కూడా ఉంది. సో డాలర్స్ పెట్టేసుకోండి బెటర్. సో డాలర్లో ఎంత, నాకు $1 షేర్ కావాలి. యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ అంది, ఎందుకంటే నేను అక్కడ అకౌంట్లో మెయింటైన్ చేయలేదు. సో $1 ఉంది కదంటే ఆ $1 పెట్టిన తర్వాత కింద బై అని వస్తుంది అన్నట్టు. ఇప్పుడు యాడ్ మనీ ఉంది కానీ బై అని వస్తుంది, జస్ట్ బై కొడితే అయిపోద్ది అంతే. అంతకు మించి ఇంకా అక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ టైంకి వచ్చేసి మార్కెట్ 7 PMకి ఓపెన్ అయిందిగా, 7 PMకి వచ్చి జస్ట్ $10 పెట్టి బై అని కొడితే అయిపోద్ది. బై ఇన్ షేర్స్ అంటే నాకు జస్ట్ ఎంత, బై ఇన్ షేర్స్ ఎంత షేర్ కావాలి నాకు, 0.1% షేర్ కావాలి. 0.1% చూడండి $22.8 ఆఫ్ అమౌంట్ రిక్వైర్డ్ అన్నట్టు. సో ఇలా షేర్స్లో అయినా కొనవచ్చు, డాలర్స్లో అయినా కొనవచ్చు. నెక్స్ట్ ట్రిగ్గర్ ప్రైస్ అంటే నువ్వు పర్టికులర్ ప్రైస్ మెన్షన్ చేస్తే ఆ ప్రైస్కి వచ్చి ఆ టైంలో అది ఎంటర్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత బ్యాలెన్స్ లేదు కాబట్టి యాడ్ అని చూపెట్టేసి జస్ట్ ఇక్కడ 1 క్లిక్ అంతే, 1 క్లిక్ చేస్తే బై అయిపోద్ది. మరి సెల్ ఎలా అంటే సేమ్, సెల్ ఇన్ షేర్స్, సెల్ ఇన్ డాలర్స్. ఇక్కడ ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అంత ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ షేర్స్ 0.52, సెల్ అంటే సెల్ ఆల్ అని పెట్టాను అనుకోండి 0.51927656. కొంచెం కమిషన్ వేస్తున్నారు. ఎవరైనా కమిషన్ లేకుండా పుణ్యానికి ఎవరు చేయరు కదా, ఫ్రీగా ఎందుకు చేస్తారు ఈ రోజులలో, ఎవరికైనా డబ్బులు కావాలి. సో లేదా 118.5. సో ఇది ఓకే, ఇలా పెట్టేసి ప్లేస్ సెల్ ఆర్డర్, సో ప్లేస్ బై ఆర్డర్ ఇది క్లిక్ చేస్తే మనకు అయిపోతుంది. మరి ఈ 2 అయిపోయినాయి. వాట్ అబౌట్ సిప్ అనేది న్యూ ఉంది కదా. ఓకే, ఇక్కడ సిప్లో చూడండి సిప్ అమౌంట్ నువ్వు ఎంత పెట్టాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 500. సో కింద ఇచ్చాడు చూడండి, 50 పెడితే అమౌంట్ కెన్ నాట్ బి లెస్ దాన్ మినిమం వాల్యూ ఆఫ్ 500 పెట్టి. సో 500 పెట్టిన తర్వాత ఇక్కడ ఆటో సిప్, ఓకే, సిప్ ఫ్రీక్వెన్సీ మంత్లీ కావాలా లేకపోతే వీక్లీ కావాలా అనేది ఉంది. తర్వాత సిప్ డేట్ కూడా అడుగుతుంది. సో డేట్ ఒకటి మెన్షన్ చేయాలి. హౌ సిప్ వర్క్స్ అనేది క్లిక్ చేసేయండి. సో ఆటో పే లిమిట్ అనేది ఈ డేట్ రోజున మీరు పెట్టే ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ రోజున నాకు తెలిసి 25 ఎంతో కొంత ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం అలో చేయొచ్చు, తర్వాత వేరే డేట్ పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. ఆ తర్వాత సెటప్ సిప్ అని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు సిప్ వర్క్ అయినట్టు ఆర్డర్స్లో చూపిస్తుంది అన్నట్టు. సో అలా ఉంటుంది. ఇది మనకి సిప్ క్రియేషన్ యూఎస్ మార్కెట్లో సిప్. మీకు ఎలాంటి స్టాక్స్ కావాలి అని నాకు ఒకసారి చెప్తే నేను మీకు ఒక వీడియో చేస్తా. ఏ స్టాక్స్ ఒక వాచ్ లిస్ట్ లేక మీకు ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆర్డర్స్ ఇక్కడ ఉంది కదా. సో టెస్లా బై సక్సెస్ఫుల్లీ, యూఐ పవర్ సెల్ సక్సెస్ఫుల్లీ, టెస్లా బై ఇలా మీకు వస్తుంది. అది కన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఇది ఇక్కడ బై సెల్ సిప్ చూడండి. క్వాల్కమ్ ఇన్కార్పొరేటెడ్ సిప్ 28th కట్ అయింది కదా 1000. టెస్లా 2 సిప్ సెకండ్న 1000. సో ఇలా మీకు సెట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఆర్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది యూఎస్ మార్కెట్లో సిప్ స్టార్ట్ అయినట్టు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం క్లియర్గానే చెప్పిన అనుకుంటున్నా. మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మన లైవ్ సెక్షన్లో అయినా లేకపోతే కామెంట్ సెక్షన్లో అయినా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.